ఎగ్జాంపుల్ రియల్లీ నువ్వు మాటలు చెప్తుంటే ఒక 6 నెలల పాటు నువ్వు అలాగా ఒక తపస్సులాగా ఉన్నావు. చేసిన సార్, తపస్సులాగా చేసిన. ఇంకోటి మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మనకు అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మేము కూడా అదే చేస్తుండేనేమో. నా చేతిలో ఒక ఛాన్స్ వచ్చినప్పుడు నేను దాన్ని 100% యూటిలైజ్ చేసుకున్నాను అంతే. సో అందరూ అట్లనే ఉంటారని అనిపించిందా నువ్వు 100% నేను యూటిలైజ్ చేసుకున్నాను ఈ సినిమా? 100% సార్, 100 కాదు దానికి మించి చేసిన. ఎందుకంటే ఇప్పుడు నాగసాధు గెటప్పుడు నేను నా లైఫ్లో నేను అన్నిసార్లు గుడికి పోతా నేను ఎప్పుడు అనుకోలేదు. రోజు పొద్దున్నే 3ంటికి లేచి, 3ంటికి లేవడం అనేది పెద్ద టాస్క్. 3ంటికి లేచి వెళ్ళి గుడి మొత్తం ఊడుస్తుండే సార్. ఫస్ట్ ఊడ్చేవాడు, గుడి ఊడ్చి నీళ్లు కొట్టి కడిగి ఆ తర్వాతకి దేవుడికి అభిషేకం చేసి మూడు శివలింగాలు ఉంటాయి నేను వెళ్ళే గుడికి. 3 శివలింగాలకు అభిషేకం చేసి అన్నీ చేసి దేవుడికి, అంటే నేను ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్రేట్ డివైన్. సో రోజు వెళ్ళి పంతులు ఎవరు నేనే పోయి లైట్లు ఆన్ చేసుకుని గుడిలో, గుడి తాళం వేసి ఉంటుంది, తీసుకొని వెళ్ళి అర్చన అభిషేకం చేసి 3ంటికి, ఎందుకంటే మళ్ళీ 5 అయిందని కూడా అందరూ వచ్చి మళ్ళీ వాళ్ళ అభిషేకాలు చేస్తుంటారు. సో నేను ఆ దేవుడిని నీట్గా డెకరేట్ చేసి అట్లా చూసుకొని ఫోటోలు తీసుకుంటూ మీకు చూపిస్తే కావాలండి ఇప్పుడు అంత బ్రహ్మాండంగా చేసి అన్నీ చేసిన అనమాట. సో ఆ పవరు అదంతా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేదండి సార్. మన ఇండియా మొత్తం మళ్ళీ రూట్స్కి వెళ్ళిపోతుంది. అంటే పాతకాలపు ఉంటాయి కదా స్పిరిచువాలిటీ కానీ దానికి వెళ్తుంది, మన సనాతన ధర్మంకి వెళ్తుంది. దానివల్ల ఏంటంటే మనకు తెలియని ఇప్పుడు దేవుడు అవన్నీ మనం ఒక ఎనర్జీ లాగా ట్రీట్ చేస్తాం. శివలింగం అంటే ఒక ఎనర్జీ సోర్స్. ఆయన ఎప్పుడు అయితే బగబగ మండుతూ ఉంటాడు కాబట్టి ఎప్పుడు అభిషేకాలు చేస్తుంటారు అనమాట. సో మనకు కూడా ఏంటంటే ఆ స్పిరిచువాలిటీకి వెళ్ళినప్పుడు మనకు తెలియని ఎనర్జీ కానీ ఆ మైండ్ అంతా ప్రశాంతం కానీ, ఇప్పుడు కిడ్స్ కొంతమంది పిల్లలు చూసి కొంతమంది ఇప్పుడు ఇమ్మెచ్యూర్ కానీ కొంచెం అటు ఇటుగా ఉంటారు కదా సార్. సో వాళ్ళందరికీ కూడా మన పేరెంట్స్ ఏంటంటే మనం స్పిరిచువల్గా మంచి ఎంత పద్ధతిగా ఉంటే పిల్లలు కూడా బాగా నేర్పిస్తున్నారు స్పిరిచువాలిటీ అని. అదేంతా కూడా ఇండియా మొత్తం కూడా మన సినిమాలు కానీ అవన్నీ కూడా అవే వస్తున్నాయి కదా సార్. సో ఆ స్పిరిచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఆ పవర్, ఎందుకంటే ఎంత జ్వరం వచ్చినా కానీ కూడా ఒక్కరోజు కూడా షూటింగ్ ఇబ్బంది, ఒక రోజు షూటింగ్ ఆగింది. అది రియల్గా కొంచెం నెరీ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆగిపోయింది. కానీ లేకపోతే ఎంత జ్వరం వచ్చినా ఏమొచ్చినా కానీ ఆ దేవుడు ముందుండి నడిపించిన ఫీలింగ్ అనమాట. శివుడు ఆ క్లైమాక్స్ మీరు రేపు సినిమాలు చూస్తారు కదా, ఆ శివుడే దగ్గరుండి ఈ సినిమా చేసినట్టు. లేకపోతే కొత్త ప్రొడ్యూసర్స్ అభిషేక్ నామా ఒక సినిమా చేసిన డైరెక్టర్, అంటే ఆయన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టరు ఇలాంటి స్టోరీ రాసుకున్నంటే అది హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఆడియన్స్కి ప్రతి సీన్ సార్ ఆయన ఏంటంటే ఎలివేషన్ కానీ, ఎమోషన్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, ఆడియన్స్కి ఏం కావాలి ప్రాపర్ కమర్షియల్ సినిమా విత్ స్పిరిచువాలిటీ. సో అప్పుడు ఏమైందంటే అందరూ ఇంట్రెస్టింగ్ చూస్తారు కదా ఇంకా సినిమాని. కరెక్ట్. సో అవన్నీ బ్లెండ్ చేసి తీసిన సినిమా. మీరు ట్రైలర్ చూసినా అదే కనిపిస్తుంది, టీజర్ చూసినా అదే కనిపిస్తుంది. అటు దేవుడు కనిపిస్తుంటాడు, అటు ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంటుంది, ఒక పక్క స్పిరిచువాలిటీ, ఫైట్స్ అన్ని ప్రతిదీ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఎన్ని సినిమాలు హిట్స్ ఉన్నాయి దేవుడి మీద తీసిన సినిమాలు, ఎన్ని హిట్స్. మొన్న చెన్నై పోతే ఏం రత్నం గారు అదే అంటున్నారు, నాగబాబు మీద తీసిన సినిమా ప్రతి సినిమా హిట్ అని. అవును, నాగబాబు మించిన కమర్షియల్ హీరో లేరు. అంటే నేను దాని గురించి కాదంటే స్టోరీ దాంట్లో ఉందన్నమాట అంతే. సో ఆయన చెప్తున్నప్పుడు మంచి హ్యాపీగా అనిపించింది. అంటే ఏం లేదు సార్, ఒకటి మీకు ఓపెన్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది సార్, ఇంత బడ్జెట్ పెట్టినారు ప్రొడ్యూసర్స్. కాకపోతే నాకు స్ట్రాంగ్ ఏంటంటే ఇట్లాంటి ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వాళ్ళు 10 మంది వస్తారు, మంచి మంచి సినిమాలు తీస్తారు. నాలాంటి వాళ్ళు 10 మంది కొత్త హీరోలు, కొత్త డైరెక్టర్లు అందరూ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే కూడా కంటెంట్ బాగుంది, బాగాలేదని కాదు, ఏది పడితే అది తీయలేదు కదా సార్. టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. ఆ నమోరే సాంగ్ అయితే అసలు లాస్ట్ 20 రోజుల నుంచి 1,00,000 సార్లు నమోరే నమోరే అని చెప్పి ఆ దేవుని తలుచుకున్నాను, ఆ పాట పాడి పాడి పాడి. అంటే అంత సో ఏదైనా సరే దేవుని అయిపోయావు. ఇంకోటి సార్, దేవుడిని ప్రతి ఊరు తీసుకెళ్ళామంటే అదంత ఈజీ టాస్క్ కాదనమాట. వాళ్ళు పైసలు ఖర్చు అవుతుంటుంది, పైసలు పక్కన పెడితే ప్లానింగ్, ఐడియా రావడం అనేది, దేవుడిని ప్రతి ఊరు తీసుకెళ్ళాలని ప్లానింగ్, అదంతా కూడా ఆ శివుడు దగ్గర చేయించుకునేవో అనిపిస్తుంది సార్. ఒకళ్ళకు కూడా చిన్న ఇబ్బంది కాకుండా, ఇంజరీ కాకుండా. ఎందుకంటే పెద్ద పెద్ద రోప్ సీన్లు, రోప్ షాట్స్, ఫైట్స్, హెవీ ఫైట్స్ సార్ సినిమాలో చూస్తే. సో అన్నీ అంత జరిగినా కానీ పాజిటివ్గా వెళ్ళింది ఇంతవరకు. ఈరోజు 3వ తారీఖు అంటే 3వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందంటే అంత బ్రహ్మాండంగా ఆ శివుడు దగ్గర నుండి చేపిస్తుంది నా ఫీలింగ్. అంటే ఇప్పుడు నువ్వు ఈ సినిమాకి ముందు భక్తుడు కాదు, ఇంత లేకుండే సార్. అంటే దేవుడు అంటే ఇష్టము అక్కడి వరకే ఉంటుండే. కానీ ఆ క్యారెక్టర్ నాగసాధు క్యారెక్టర్ షూటింగ్ 3 నెలలు స్టార్ట్ అయింది అన్నప్పుడు దాని గురించి చదవడం కానీ, నాగసాధు అప్పుడే కుంభమేళ స్టార్ట్ అయింది మనకి, ఈసారి కుంభమేళ ఉండే. సో నాకు నేర్చుకోవడం చాలా ఉండేది మెటీరియల్. సో అవన్నీ చూసి చేసి స్లో దేవుడు దగ్గరై ఇంకా శివుడు అంటే శివుడు. కానీ నేను ఒకటి శివుడి దగ్గర చాలా మంది శివభక్తుల దగ్గర తెలుసుకుంది ఏంటంటే శివుడు ఫస్ట్ పరీక్షిస్తారు మనని, తర్వాత ఆయన భక్తులు యాక్సెప్ట్ చేస్తాడు.
నాది కూడా పరీక్ష స్టేజ్ అయిపోయిందని అనుకుంటున్నా. జూలై 3 నుంచి నేను ఆయన భక్తుని యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నా సార్. అంటే ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.